నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో రాచకొండ సిపి ఆఫీస్కు రానున్నారు మంచు మనోజ్, మౌనిక. మరోవైపు మంచు విష్ణు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. జల్పల్లిలో నిన్న రాత్రి గొడవ విషయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు మోహన్ బాబు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్. జల్పల్లి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే మోహన్ బాబు లైసెన్స్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు మా సభ్యత్వాన్ని తొలగించాలంటున్నారు పాత్రికేయ సంఘాలు. అటు అయ్యప్ప భక్తులు కూడా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మోహన్ బాబును వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బౌన్సర్లు పెట్టుకుని మంచు విష్ణు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మోహన్ బాబు విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. మోహన్ బాబు అయితే సారీ చెప్పాలి అంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకోవచ్చు బ్రేకింగ్. మనం ఏంటంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఘర్షణ కాకుండా మీడియాపై దాడిని ఇప్పటికే యావత్ జర్నలిస్టు సంఘం మొత్తం ఖండిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే మంచు మనోజ్, మంచు విష్ణు వీళ్ళ మధ్య జరిగే వివాదాలకు సంబంధించి కవరేజ్కి వెళ్ళిన మీడియా పైన కూడా ఏది మోహన్ బాబు నైట్ అయితే దాడి చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మీడియా వాళ్ళు ఏదైతే రాచకొండ సిపిలో కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఒక అయ్యప్ప భక్తును కూడా చూడకుండా తన విక్షేత రహితంగా దాడి చేయడం కూడా మోహన్ బాబు మన సీసీ కెమెరాలో చూడొచ్చు. అది ఏదైతే విజువల్స్ లో చూడొచ్చు. కాబట్టి ఏదైతే మంచు విష్ణు నిన్న ఎప్పుడైతే వచ్చిన కానించి కూడా ఇలాంటి అల్లర్లకు ఎందుకు తావు తీసిన దానిపైన ఒక ప్రశ్నగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే మంచు విష్ణు మాత్రం తెరపైకి అయితే రావటం కూడా జరగట్లేదు. మంచు మనోజ్ మాత్రం తన సతిమణి తోటి తీసుకొని మాత్రం అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. తన పిల్లలు కూడా ఉంటూ అక్కడ ధర్నా చేయాలనుకుంటా నైట్ బాన్స్లతో హంగామా సృష్టించినట్టు కూడా తెలుస్తుంది. దానిపైన ఏదైతే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానిపై మోహన్ బాబు ఒక ఏదైతే మీడియా ప్రతినిధి పైన కూడా ఆయన ఘర్షణకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జరిగింది. దాదాపు ఈ సంబంధించి మోహన్ బాబు ఏదైతే కేసు నుంచి తప్పించుకుంటేందుకు ఏదైతే గచ్చిబౌలి కాంటెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా సమాచారం అందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మోహన్ బాబుకు హెల్త్ ఇష్యూ ఉన్నదా లేదా అని పైన కూడా వైద్యులు మరికొద్ది సేపట్లో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతో పాటు ఏదైతే తన భార్య కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవడం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక వ్యక్తి అయితే ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకు అంతర్గతంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మీడియాకు సంబంధం లేదన్నట్టు కూడా మోహన్ బాబు ఒక వాయిస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే తప్పుడు వార్తలు రాస్తున్నారని కూడా చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం మనం చూడవచ్చు మంచు మనోజ్ మీడియాతో అక్కడ ధర్నా దిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మంచు మనోజ్ మాత్రం మీడియాకు క్షమాపణ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. తక్షణమే మోహన్ బాబు కూడా క్షమాపణ చెప్పాలి. ఆయనకు వచ్చిన అవార్డులు కావచ్చు, మా అసోసియేషన్ లో ఉన్న సభ్యత్వం కూడా తక్షణమే తొలగించాలని కూడా ఇప్పటికే ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు మొత్తం ఏకమైనట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు అయ్యప్ప యూనియన్ కూడా అక్కడ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటున్న అయ్యప్ప భక్తులు కావచ్చు, ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన గచ్చిబౌలి కాంటెంట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం రాచకొండ సిపి మాత్రం 10 గంటల సమయంలో ముగ్గురు అక్కడికి హాజరు కావాలని కూడా నైట్ ఒక నోటీసు కూడా పంపడం కూడా జరిగింది. జ్యోతి, అయితే ఈ రోజు విచారణకి మోహన్ బాబు హాజరవుతారా లేదా అన్నది ఒక సందేహంగా ఉంది. ఎందుకంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు అన్న నేపథ్యంలో. అయితే విష్ణు, మనోజ్ కూడా విచారణకి వెళ్తున్నారు అన్నటువంటి వార్తలు ఉన్నాయి. మోహన్ బాబుకు వెళ్లే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? ఎప్పుడైతే మోహన్ బాబు మీడియాపై దాడి నిర్వహించాడో ఒక కట్టుకథలాగా హాస్పిటల్ అడ్మిట్ కావడం కూడా జరిగింది. ఇదంతా అసలు నిజమా, పుకారుగా ఉన్నాడా దానిపైన కూడా ఏదైతే కాంటినెంటల్ హాస్పిటల్ ని ఏదైతే మీడియా సంఘాలు ఖండిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మోహన్ బాబు కండిషన్ ఏదైతే బులెటిన్ ఖచ్చితంగా విడుదల చేయాలని కూడా, హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కూడా వాళ్ళు ఖండిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో మోహన్ బాబు అసలు సీసీకి అక్కడ ఏదైతే రాచకొండ సిపి దగ్గరికి వెళ్తాడా ఇలా దానిపైన కొంచెం ఉత్కంఠగా రేగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం
మాత్రం ఇప్పుడు ధర్నా స్వీకరించలో ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు, అయ్యప్పలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తున్నది. ఆయనకు వచ్చిన ప్రతి అవార్డు వెనక తీసుకుని వెళ్ళాలి. అసలు ఇండస్ట్రీలో ఆయనకి ఎలాంటి అర్హత లేదు. గతంలో ఈయన చాలా మంది మీడియా పైన కూడా దురుసుగా మాట్లాడటం కాబట్టి దాడిలకు పాల్పడడం మోహన్ బాబు ఖచ్చితంగా ఆయనని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు చాలా మంది హీరోలు కూడా కొంతమంది ఇటు బాలకృష్ణ కావచ్చు, వీళ్ళు కూడా మీడియా పైన దురుసుగా మాట్లాడే వ్యవహారం కనపడుతుంది కాబట్టి దీన్ని సహించేదే లేదంటూ ఇప్పుడు టీయూడబ్ల్యూ కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ ఉన్న యూనియన్లు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇదైతే మీడియాకు సంబంధించి వాళ్ళు ధర్నాలు దిగుతున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు స్పందించడం చూడొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.